భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ నిరసన. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్లోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎస్ఐఆర్ పై ప్రజల్లో విస్తృత అవగాహన. 30 ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వరుణయాగం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీడియా సమావేశం. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్ జరుగుతుంటే ప్రధాని మోదీ పట్టించుకోవటం లేదని ఆరోపించిన ప్రతాప్ రెడ్డి. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన వరుణయాగంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఆలయంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన వరుణయాగంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఆలయంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, చెరువులు, కుంటలు, జలాశయాలు నిండి ప్రజలకు ఎలాంటి నీటి ఇబ్బందులు లేకుండా ఉండాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈవో భవానీ శంకర్, ఆలయ అధికారులు, మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్, చీరా శ్రీశైలం, బాలరాజు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజుతో పూర్ణాహుతితో ఆ యొక్క వరుణయాగము పూర్తి చేయడానికి మరి నన్ను పూర్ణాహుతి కోసం ఆహ్వానించడం జరిగింది. ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఈ గుట్ట మీద నేను కూడా ఇందులో పాల్గొనాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు, విప్ గారు, వారు, చైర్మన్ గారు, మరి నేను, ఇతర డైరెక్టర్స్ కొంతమంది వచ్చారు. అందరం కూడా వచ్చి ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపు 30 నుంచి 35 మంది వేద పండితులు, మరి పురోహితులు, అదేవిధంగా చాలామంది బ్రాహ్మలు, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని హోమం చేసి ఈరోజు దాన్ని సంపూర్తిగా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయడం జరిగింది. మేము ఏ రోజైతే హోమం స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచే కొంచెం మబ్బు రావడము, చినుకులు పడడం మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ రోజుతో యాగం పూర్తయింది కాబట్టి వర్షం కూడా బాగా రావాలి అని చెప్పి ఆ వర్ణదేవుణ్ణి మేము ప్రార్థిస్తూ, మరి ఎప్పుడూ కూడా మనందరికీ కూడా తెలుసు సనాతన ధర్మంలో యాగాలకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. మరి అదేవిధంగా వర్ణయాగం ప్రకృతి సమతుల్యత, సకాలంలో వర్షాలు కురవని టైంలో చేసేటువంటి, అంటే గతంలో పూర్వకాలంలో రాజులు కూడా వర్ణయాగం జరిపించేవాళ్ళు వర్షం రాకపోతే. మరి వరుణుడు జలాలకు అధిపతి. దేశంలో, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఈ యాగం నిర్వహిస్తారు. యాదాద్రి వంటి మహాపుణ్యక్షేత్రంలో ఈ యాగం నిర్వహించడం ఎంతో ఆధ్యాత్మికత ప్రాధాన్యత కలిగిన విషయం. వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో యాగాన్ని నిర్వహించడం ద్వారా భారతీయ వేద సాంప్రదాయాన్ని పరిరక్షిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రకృతిని గౌరవించడం, నీటి ప్రాముఖ్యతను గుర్తు చేయడం, ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని అవినీతి, పేపర్ లీకేజీలతో దేశ ప్రజల నమ్మకంతో పాటు ప్రాణాలతో బీజేపీ ప్రభుత్వం చెలగాటమాడుతుందని, 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు కేంద్ర ప్రభుత్వం అంధకారంలోకి నెట్టివేసిందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు చిలుకూరు మహేందర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
అవినీతి పేపర్ లీకేజీలతో దేశ ప్రజల నమ్మకంతో పాటు ప్రాణాలను బీజేపీ ప్రభుత్వం చెలగాటమాడుతుందని 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి నెట్టేసిందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు చిలుకూరు మహేందర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిలుకూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 11 నెలల్లో ఏడాదికి 2 సార్లు పరీక్షా పత్రాలు లీక్ చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును అధికారంలోకి నెడుతూ వారి ఆత్మహత్యలకు కారణం అవుతుందని ప్రశ్నించిన విద్యార్థులపై ప్రతిపక్షాలపై అక్రమ కేసులు లాఠీ చార్జీలు చేస్తూ అనగదొక్కుతున్నారని ఘాటుగా విమర్శించారు. విద్యార్థులపై లాఠీ జులిపించి రక్తాన్ని కళ్ళ చూశారని విద్యార్థుల భవిష్యత్తును లేకుండా చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని యావత్ దేశ విద్యార్థులే గద్దెదించుతారని మోదీ మంత్రివర్గంలోని విద్యాశాఖ మంత్రి విద్యార్థులకు క్షమాపణ చెప్పి వెంటనే రాజీనామా చేయాలన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా ఉండి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఘాటుగా హెచ్చరించారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఉంది. అంటే బీజేపీ ప్రభుత్వం మోడీ హయాంలో ఉన్నటువంటి మంత్రులు ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేస్తున్నా కానీ వారి తప్పులను కప్పిపుచ్చుతూ నేడు మోడీ ప్రభుత్వం దొంగ వైఖరి వ్యవహరిస్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా 23 లక్షల మంది ఈ నీట్ ఎగ్జామ్ని రాశారు. అంత మంచిగా అందరూ ప్రిపేర్ అయి రాసిన ఎగ్జామ్ని పేపర్ లీక్ చేయడం అనేది చాలా విషాదకరమైన ఘటన. ఎందుకంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఏముందంటే అందులో పెద్దగా లీక్ కాలేదు, ఏదో ప్రింటింగ్ ప్రెస్లో కెమిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలు కొన్ని లీక్ అయినట్టున్నాయి అంటారు. అంటే నేడు నీట్ భవిష్యత్తును వీళ్ళు తీసుకెళ్లి అంగట్లో బఠానీలు అమ్ముకునే పేపర్లలా చేసిరు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా కదిలి వచ్చి, అన్ని పార్టీలు ఆల్ ఫ్రంట్ కూడా కదిలి వచ్చి నరేంద్ర మోడీ గారి నివాసాన్ని చుట్టుముట్టడానికి ప్రయత్నించినాయి. ఈ క్షణంలో విద్యార్థులకు న్యాయం చేయాల్సినటువంటి మోడీ ప్రభుత్వం వారిపై లాఠీలు రులిపి వాళ్ళ రక్తం కళ్ళ చూసి తీవ్రంగా వాళ్ళ వేదనకు గురిచేసింది. ఏ ప్రభుత్వం అయితే విద్యార్థుల పట్ల మొండి వైఖరి వహిస్తూ వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూస్తుందో అలాంటి ప్రభుత్వం కుప్పకూలక తప్పదు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం, అయ్యా మోడీ గారు, మీరు విద్యార్థులకు న్యాయం చేయమంటే వారి రక్తం కళ్ళ చూశారు. ఖచ్చితంగా మీ ప్రభుత్వం అనేది కుప్పకూలక తప్పదు. మీ ప్రభుత్వం ఎలా ఉందంటే ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు, అయ్యా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఆయన ఎడ్యుకేషన్ ఏంది, ఆయన చదివింది ఏంది, ఆయనకి ఎలాంటి మంత్రి అనేది మీరు ఇచ్చిర్రు? ఒక విద్య గురించి తెలియని వాడు విద్యాశాఖ మంత్రి అయితే. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీల అరెస్టులను నిరసిస్తూ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీల అరెస్టులను నిరసిస్తూ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ప్రతిపక్ష నేతల గొంతు నొక్కి చర్యలకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. ప్రజల సమస్యలపై పోరాడుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. ఇటువంటి నిర్బంధ రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించబోదని, ప్రజల తరపున తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మలిపతి సుధీరెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్, నారపల్లి, ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి ఏదైతే దుర్మార్గమైన సంఘటన ఉందో, మొన్న జరిగినటువంటి గౌరవ పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని విద్యార్థులకు మద్దతుగా వస్తే లాక్కపోయి రక్తాలు వెళ్ళేటట్టు తీసుకెళ్లినటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ సర్కార్ను బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ నాయకులందరూ కూడా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున మీద రోడ్డు మీద రావడం జరిగింది. విద్యార్థులతో 152 సార్లు 10 సంవత్సరాల్లో ఆడుకున్నటువంటి నరేంద్ర మోడీ గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇయా మోడీ గారు, నీకు పిల్లలుంటే ఈ విషయం తెలిసేది. ఎంత ఇబ్బందికి ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతారో, ప్రిపేర్ అయిన పిల్లల పేపర్ లీకేజ్ చేసినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో సంబంధిత శాఖ ధర్మేంద్ర ప్రధాన్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దానితో పాటు విద్యార్థులకు ఏ రకంగా
ఎక్రిగేషన్ ఇస్తారా, లేకపోతే వాళ్ళను ఎగ్జామ్కు ప్రిపేర్ కావడానికి ఏదన్నా చేస్తారా, చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. దేశంలో ఉన్న విద్యార్థులందరూ భారతీయ జనతా పార్టీని నిన్ను క్షమించరని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరు ఒకసారి ఆలోచన చేయండి, 12 సంవత్సరాల 152 సార్లు ఏ రకంగా పేపర్ లీక్ అయింది. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల్లో 67,000 ఉద్యోగాలు ఇచ్చి ఏ ఒక్క పేపర్ అయితే లీక్ కాకుండా, పేద విద్యార్థులు చదువుకున్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రిని చూసి మిమ్మల్ని నేర్చుకోమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పార్లమెంట్లో జరుగుతున్నటువంటి హింస ఏ రకంగా నీ దగ్గర సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్లోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఐఆర్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 30 ప్రచార రథాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్లోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఐఆర్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసిన 30 ప్రచార రథాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే ఒక ప్రాంతంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, ఆ భాగస్వామ్యానికి తొలిమెట్టు ఓటు హక్కే అన్నారు. పటాన్చెరులో శాశ్వతంగా నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో పాల్గొనిన వారు తమ విలువైన ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్య బలోపేతానికి పటాన్చెరు అభివృద్ధి ప్రస్థానంలో భాగస్వాములు కావాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఎస్ఐఆర్ లో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్దన్ ముదిరాజ్, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో అవేర్నెస్ తీసుకురావాలనే ఆలోచనతోటి అందరితో సంప్రదించి ఈరోజు నియోజకవర్గ స్థాయి 423 బూతులు ఉన్నాయి. ఆ బూతులకు ఏ కాలనీలు ఉన్నాయి, ఏ విలేజ్లు ఉన్నాయి, అన్నిటినీ కవర్ అయ్యేటట్టు పబ్లిసిటీ చేయాలనే ఆలోచనతో ఒక 30 ఆటోలు పెట్టి, పెండ్రైవ్ పెట్టి దాన్ని ఓటు నమోదు చేసుకోవాలనే పబ్లిసిటీని ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయి నుంచి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, పత్రికా సోదరులకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఇది ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఎందుకంటే ఓటర్ లిస్టులో పేరు లేకపోతే మనం మనిషి భారతదేశంలో ఉన్నమా లేమా, పుట్టినమా లేమా అన్న ఆలోచన గిట్ట వస్తుంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మనమంతా మన ప్రాంతంలో ఉన్న ఒక మినీ ఇండియాగా ఉన్న ఈ పటాన్చెరు నియోజకవర్గంలో వారి అందరినీ సన్నాహం చేసి వారికి అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ఓటర్ పర్సెంటేజ్ అనేది పెంచడానికి మనం అందరం కృషి చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది నార్త్ ఇండియన్స్ కానీ, బెంగాలీస్, ఒరిస్సా వాళ్ళు కానీ, చాలామంది అదర్ స్టేట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడి స్టేట్లో 27 ఓట్లు ఉన్నాయి అదర్ స్టేట్ వాళ్ళకి. వాళ్ళు భారత వారసత్వం తీసుకొని ఉన్నారు. ఇక్కడ బండలు కూడా బూతులు వేస్తారు ఓట్లలో. వారాహి అమ్మవారి నవరాత్రోత్సవాల్లో భాగంగా కర్బూజాకాయ మీద అమ్మ అద్భుత రూపాన్ని చిత్రించి గురువారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తనకున్న అపారమైన భక్తిని చాటుకున్నాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖ కళాకారుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత శ్రీ రామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుష్ట శక్తులను తరిమికొట్టి అష్టైశ్వర్యాలను, రక్షణను ప్రసాదించే పరాశక్తి వారాహిమాత అన్నారు. వారాహి అమ్మవారి నవరాత్రోత్సవాల్లో భాగంగా కర్బూజాకాయ మీద అమ్మ అద్భుత రూపాన్ని చిత్రించి గురువారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తనకున్న అపారమైన భక్తిని చాటుకున్నాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖ కళాకారుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి భక్త సమాజ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుష్ట శక్తులను తరిమికొట్టి అష్టైశ్వర్యాలను, రక్షణను ప్రసాదించే పరాశక్తి వారాహిమాత అన్నారు. ఈ పవిత్ర దినాలలో అమ్మవారిని భక్తితో ఆరాధించటం వల్ల సకల శుభాలు కలుగుతాయన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల భగవంతుడి చిత్రాలు భక్తితో చిత్రించి భక్తిని చాటుకున్నానన్నారు. గజ్వేల్లోని రామకోటి సంస్థ వారు అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అని తెలిపారు. జై శ్రీరామ్.
గజ్వేలోని రామకోటి భక్త సమాజం గత 30 సంవత్సరాల నుంచి అనేక రకమైనటువంటి భగవంతుని చిత్రాలు చిత్రించి ఆ భగవంతుని సేవలో తరిస్తుంది. పండుగ పర్వదినాలు పురస్కరించుకొని ప్రత్యేకమైనటువంటి చిత్రాలు చిత్రించడంలో రామకోటి సంస్థ ముందుంటుంది. అదేవిధంగా ఈ వారాహి అమ్మవారి నవరాత్రోత్సవ భాగంగా ఈరోజు కర్బూజాకాయ మీద అమ్మవారి యొక్క రూపాన్ని అద్భుతంగా చిత్రించి ఈ రామకోటి కార్యాలయం ఆవిష్కరించడం జరిగింది. దుష్ట శక్తులను పారదోలి తరిమికొట్టి ఆ అమ్మ యొక్క అష్టైశ్వర్యాలు మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి ఆ యొక్క అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఆ యొక్క పర్వదినాలు కూడా ఆ అమ్మవారి నామాన్ని స్మరిద్దాము, తరిద్దాము. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని సేవలో తరించాలని, ప్రతి క్షణం కూడా ఆ యొక్క రామనామాన్ని లిఖించి కూడా అందించాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్ష నాయకుడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ నిజాంపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్, మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోదీ రాజీనామా చేయాలంటూ ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్ష నాయకుడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ నిజాంపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్, మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోదీ రాజీనామా చేయాలంటూ ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్షలు లీక్ అయినందున విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేపడుతుంటే పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేయడం దారుణమని, వెంటనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల కుటుంబమని, ఇందిరాగాంధీ నుంచి మొదలుకొని రాజీవ్ గాంధీ వరకు దేశానికి చేసిన సేవలు మర్చిపోలేనివని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థి నాయకుల సంఘాలకు క్షమాపణ చెప్పాలని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొమ్మటబాబు, పిఎస్సిఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, సర్పంచులు బొమ్మన మల్లేశం, రామచందర్ నాయక్, జల్లా లక్ష్మణ్ గౌడ్, లక్ష్మాగౌడ్, ఉప సర్పంచ్లు ఆకుల మహేందర్, అంజిరెడ్డి, కుమార్, దేవరాజ్, నాయకులు సుధాకర్, కనకరాజు, శ్రీకాంత్, కంతల, కొండల్, పరశురాములు, భూపతిరెడ్డి, టంకరి లక్ష్మణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వహించి ఎంతో మంది జీవితాలను, ప్రాణాలను బలి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం మోడీ మరియు విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేసి వాళ్లకు న్యాయం చేయాలా చూడాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ త్యాగాల కుటుంబం, ఇందిరాగాంధీ మొదలుకుంటే రాజీవ్ గాంధీ వరకు వాళ్ళు ఈ దేశానికి ఎంతో సేవ చేసి మరి అమరులైన సందర్భం ఈ దేశ ప్రజలకు తెలుసు. మరి ఈ భారతదేశంలో మరి రాజకీయ పార్టీలకు ప్రజలకు వెన్నెముక అంటే విద్యార్థుల జీవితాలతో మరి ఈరోజు ఢిల్లీలో నీటి పరీక్ష లీక్ అయిన సందర్భం ఆ విద్యార్థులు ధర్నా చేసిన సందర్భంలో మరి వాళ్ళని విచ్చలవిడిగా మరి లాఠీలతో, తూటాలతో, బాష్పాలతో ఇలా ఢిల్లీలో చిందరమందర చేసి ఇలా దేశ విద్యార్థుల జీవితాల మన రాహుల్ గాంధీని అరెస్టు చేయడానికి నిరసనగా మన నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమందరం కలిసి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న జరిగిన విద్యార్థులపైన లాఠీచార్జీ గురించి ధర్నా చేయడం జరుగుతుంది. ఈ దేశ ప్రధాని మన విద్యార్థుల నీట్ పరీక్ష పేపర్లు లీక్ అయినా కానీ సీమకు సీమకు కుట్టినట్టు కూడా లేకుండా విద్యార్థులు నీట్ పరీక్ష లీకేజ్ గురించి ధర్నా చేస్తున్నాం. వరంగల్ పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు గట్కేసర్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయనతో నినాదాలతో ఆయనకు ఆత్మీయంగా స్వాగతం తెలియజేశారు. వరంగల్ పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు గట్కేసర్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నినాదాలతో ఆయనకు ఆత్మీయంగా స్వాగతం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జ్ రాజీ లక్ష్మారెడ్డి, బిడ్రాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, పోచారం మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, గట్కేసర్ బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జరగనున్న కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నాయకులు, కార్యకర్తలు ముందస్తుగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందూరి ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం అరెస్టుకు నిరసనగా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మార్కెట్ కమాన్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందూరి ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం అరెస్టుకు నిరసనగా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మార్కెట్ కమాన్ మీదుగా కుకునూరుపల్లి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ నాయకులతో వెళ్లి రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రాస్తారోకోలో ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రశ్న పత్రాలను ఎంతో బందోబస్తు వద్ద కట్టుదిట్టమైన భద్రతతో ఉంటాయి. అలాంటివి నీట్ పరీక్షా పత్రాలు ఎలా బయటకు వస్తాయి? సంవత్సరాల తరబడి మధ్యతరగతి కుటుంబాల వారి పిల్లలు ఉన్నత స్థాయిలో చూడాలని కలలు గాని వారి పిల్లలను చదివిపిస్తే వారి కలలను వారి ఆశలను మంట కలిపింది ఈ ప్రభుత్వం అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ఈ బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపడితే వారికి సంఘీభావం తెలపడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వెళ్తే రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం, బీజేపీ ప్రభుత్వ అధర్మ పాలన చేస్తూ రాహుల్ గాంధీని అరెస్టు చేయడం, విద్యార్థులను లాఠీలతో కొట్టి కంకరరాళ్లతో తలలు పగలగొట్టడం దురదృష్టకరమన్నారు. ఈ పాలనలో ఎలా బతకాలి? సామాన్యమైన ప్రజలు ఈ ప్రభుత్వంలోనైనా ఏదైనా సంబంధిత శాఖ మంత్రిత్వంలో అవినీతి జరిగితే ఆ సంబంధిత శాఖ మంత్రులు రాజీనామా చేశారు. కానీ ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజేషన్ అధ్యక్షులు కంకనాల మల్లేష్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, రాజు, వెంకటాపురం ఉప సర్పంచ్ కరుణాకర్, వార్డు మెంబర్ కొంత కరుణాకర్, మధు, మాజీ సర్పంచ్లు మాదిపల్లి రాజలింగం, కోట శ్రీనివాస్, రాయవరం వెంకట్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యం, బ్యాక్స్ డైరెక్టర్ నరసింహాచారి, కర్రోళ్ల ప్రవీణ్, మారపక శివకుమార్, జైపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, లింగాల సత్తయ్య, భరత్రాజు, సున్నం భిక్షపతి, ప్రతిరాములు, బచ్చలి బాబు, బచ్చలి రవీందర్, కరుణాకర్ చారి, చీరపైన రమేష్, కందూరి నరసింహులు, మేదినీపురం బురుగుర్, యాదగిరి, కొనేపల్లి విక్రమ్ గౌడ్, మంగోల్, సుదర్శన్ చారి తదితరులు పాల్గొన్నారు. రేపు పొద్దుగల ఫ్యూచర్లో నవ నిర్మాణం దేశానికి విద్యార్థులు అని చెప్పి వాళ్ళు అడిగితే విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నీతిమంతమైన పాలన అని నేను అడుగుతున్నా. దయచేసి ఇటువంటి మునుముందు కూడా కావద్దు. ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ఏదైనా లీకేజ్ జరిగితే ఆ మంత్రి పదవి అనేది రాజీనామా చేసిరు వాళ్ళంతలో వాళ్ళే నైతిక బాధ్యత వహించి. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం ఏ నైతిక బాధ్యత వహిస్తలేదు. ఇంకా ఎంతమంది ప్రాణాలు తీసుకుందామని చెప్పి చూస్తుందో ఈ విధంగా మనం చూస్తున్నాం. ఇంకా బేటీ పడావో అని చెప్పిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులపై ఢిల్లీలో జరిగిన దాడిని ఎందుకు మాట్లాడటం లేదని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంక్షారెడ్డి, ఎస్ఐఆర్ నియోజకవర్గ అధ్యక్షులు చక్రాల రఘు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలోని ములుగులో ఢిల్లీలో విద్యార్థులపై దాడి, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అరెస్టులు ఖండిస్తూ మండల పార్టీ అధ్యక్షులు కడపల్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగులో ఢిల్లీలో విద్యార్థులపై దాడి, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ మండల పార్టీ అధ్యక్షులు కడపల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షుడు కడపల నరసింహారెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు సలీం శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం రాజీవ్ రహదారిపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేపర్ లీక్ పై విద్యార్థులు ఉద్యమిస్తే అరెస్టులు చేసి ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. బేటీ పడావో అన్న మోదీకి మరి చదువుకున్న విద్యార్థినుల భవిష్యత్తు సంగతి గురించి, పేపర్ లీకుల గురించి ఎందుకు మాట్లాడారన్నారు. దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీపై పోలీసులు వ్యవహరించిన తీరు ఏంటని ప్రశ్నించారు. ఇకనైనా మొండి వైఖరిని వీడి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నరేంద్ర మోదీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇదైతే 20 రోజులుగా సోనం వాంగ్చుక్ అనే ఒక ప్రొటెస్టర్ ఈ నీట్ ఎగ్జామ్ ఏదైతే పేపర్ లీకేజ్ అయిందో దాని గురించి హంగర్ స్ట్రైక్ చేస్తుంటే మోడీ గారు ఎక్కడ స్టూడెంట్ పవర్ యూనైట్ అయిపోయి, ఇండియా మొత్తం యూనైట్ అయిపోయి ఎక్కడ వాళ్ళది ప్రభుత్వాన్ని ఏడ దించుతారో అనే భయంతో సోనం వాంగ్చుక్ గారిని తీసుకెళ్ళి కట్టడితో ఆయన హంగర్ స్ట్రైక్ భంగం చేశారు. సరే ఇక్కడితో అంతమవుతుంది అనుకున్నారు. కానీ అక్కడున్న విద్యార్థులు అందరూ మేము సోనం వాంగ్చుక్ గారు లేకున్నా కానీ మేము ఆ హంగర్ స్ట్రైక్
కొనసాగిస్తాము అని ఆడ కూర్చునేసరికి వీళ్ళది ఏడా అన్నీ బట్టబయలవుతాయో బయటపడతాయో అనే భయానికి వాళ్ళు స్టూడెంట్స్పై పోలీస్ ఫోర్స్ పెట్టి ఓహో మాకు వచ్చేదినంటే మంచి రోజులు వస్తాయని నమ్మి కమలానికి ఓటు గుద్దిన పాపానికి ఇలా కష్టాల పాలైనం. ఇవాళ నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆకాంక్ష ఎక్కడ పోయిందో తెలియదు. బేటీ పడావో బేటీ బచావో అన్నాడు. మరి బేటీ ఆ చదువుకున్నోళ్ళు మరి నిరసన కార్యక్రమం ఎందుకు తెలపడం జరిగింది? నీట్ పరీక్ష లీక్ అయినందువల్ల. మరి ఈ ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో అడిగే హక్కు కూడా ఈ మోడీ పాలనలో కరువైంది అనడానికి నిదర్శనం నిన్న మొన్న జరిగినటువంటి ఢిల్లీలో ఏఐసిసి ఇన్ఛార్జి ఖార్గే గారు మరియు రాహుల్ గాంధీ గారి మరియు ప్రియాంక గారిని అన్యాయంగా అరెస్టుపై ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం గతంలో మోడీ బేటీ పడావో బేటీ బచావో అని తీసుకొచ్చి ఈరోజు దేశంలోనే ఈ నీట్ లీకేజీతోని 21 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా విద్యార్థులంతా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వారిని లాఠీలతో కొట్టి ఇయర్ గ్యాస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వేలాది మంది విద్యార్థులు పోరాడుతుంటే అటు ప్రధాని ఇటు ప్రతిపక్షం పట్టించుకోవటం లేదన్నారు. గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వేలాది మంది విద్యార్థులు పోరాడుతుంటే అటు ప్రధాని ఇటు ప్రతిపక్షం పట్టించుకోవటం లేదని, విద్యార్థులపై లాఠీచార్జ్ చేస్తే ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు, ప్రధానమంత్రి ఇంటి ముందు ప్రతిపక్షం ధర్నా చేస్తే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ప్రధానమంత్రికే ఆ పరిస్థితి ఉంటే ఎలా అని ప్రధాన ప్రతిపక్షంతో కుమ్మకే ప్రధాని పనిచేస్తున్నారన్నారు. దేశంలో 30 కోట్ల మంది యువకులు ఉన్నారని, వాళ్ళంతా ఒక్కటైతే కాంగ్రెస్ బీజేపీ పార్టీలను తొక్కేస్తారన్నారు. ఒక బడ్జెట్ కి 40 లక్షల బడ్జెట్ ఉంటే ఎంత అభివృద్ధి చేశారు? హిందూ మతం పేరుతో హిందువులను రెచ్చగొట్టి ఓట్లు బిచ్చం అడుగుతున్నారు. భారతదేశ చరిత్రలో వరస్ట్ ప్రధాని నరేంద్ర మోదీ అని, సర్జికల్ స్ట్రైక్ అని పాకిస్తాన్ పేరుతో ఓట్లు అందుకుంటున్నారన్నారు. ప్రధానమంత్రికి మానవత్వం ఉంటే లిఖిత పూర్వకంగా రాజీనామా చేయాలని, ప్రధాని ఇంటి ముందు విద్యార్థులపై లాఠీచార్జ్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు. మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రులు దగ్గరైనట్టు ఇలా నరేంద్ర మోడీ కూడా అదే గతి పడుతుందని భయం పుట్టుకొని ప్రధాన ప్రతిపక్షంతో కుమ్మక్కైపోయి ఒక దిక్కు బీజేపీ వాళ్ళు, ఇంకొక దిక్కు కాంగ్రెస్ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు గాంధీ భవన్లో కూడా బీజేపీ వాడు ధర్నా చేస్తాడు, బీజేపీ ఆఫీస్ కూడా కాంగ్రెస్ వాడు ధర్నా చేస్తాడు. దేశంలో ప్రజలేమి చెవులలో పూలు పెట్టుకుని కూర్చోలే. యువకులు కానీ నిరుద్యోగులు కానీ వీళ్ళంతా చెవులలో పువ్వులు పెట్టుకోలే. మీరిద్దరు కొల్లుడైపోయి కాంగ్రెస్ జనతా పార్టీ ముందుకు పోతుందన్నటువంటి ఉద్దేశంతో ఇలా నేను ధర్నాలు చేసేది. మీరు మరి 25 రోజుల నుంచి ప్రధాన ప్రతిపక్షం ఎటుపోయింది? ఎందుకు పట్టించుకోలే? నిన్న ధర్నాలు చేయడం గొప్పతనమా? కాంగ్రెస్ జనతా పార్టీ కానీ వాంగ్చుక్ కానీ భయపడిపోయి ఇద్దరు ఒకటైంది. తప్పకుండా దేశంలో యువకులు చాలామంది ఉన్నారు, 30 కోట్ల మంది యువకులు ఉన్నారు. వాళ్ళంతా కదిలితే కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని తొక్కుకుంటూ పోతారు. నడి వీధుల్లో తొక్కుకుంటూ ముందుకు పోతారు. ఎక్కడ ప్రత్యామ్నాయం ఏర్పడుతుందని భయం పట్టుకున్నది. ఎక్కడ కాంగ్రెస్ జనతా పార్టీ ముందుకు వస్తుందనేటువంటి భయంతో ఇలా మెలుకున్నారు వీళ్ళు. నరేంద్ర మోడీ గారు 150 లక్షల కోట్లు అప్పు చేసి ఈ దేశానికి ఒరగబెట్టింది ఏంటి? ప్రతి సంవత్సరం 40 కోట్ల బడ్జెట్, 40 లక్షల కోట్ల బడ్జెట్.
12.5 సంవత్సరాల్లో ఎన్ని బడ్జెట్లు వచ్చినాయి? 13 బడ్జెట్లు వచ్చినాయి. ఒక బడ్జెట్కి 40 లక్షల కోట్లు, 150 లక్షల కోట్ల అప్పు, దాదాపు 600 లక్షల కోట్లు నరేంద్ర మోడీ గారి కంట్రోల్లో ఉంటే ఈ దేశంలో ఒక రిజర్వాయర్ కట్టినావా, ఒక ఇండస్ట్రీ తెచ్చినావా, ఒక ఆల్టర్నేట్ రోడ్ వేసినావా? చిన్నశంకరంపేట మండలం కాస్లాపూర్ గ్రామంలో భూభారతి భూముల రీసర్వే సందర్భంగా గ్రామసభను ఏర్పాటు చేసి రైతులకు తహసీల్దార్ మాలతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఆర్డీఓ రమాదేవి హాజరయ్యారు. చిన్నశంకరంపేట మండలం కాసులాపూర్ గ్రామంలో భూభారతి భూముల రీసర్వే సందర్భంగా గ్రామ సభను ఏర్పాటు చేసి రైతులకు తహసీల్దార్ మాలతి అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఆర్డీఓ రమాదేవి హాజరయ్యారు. గ్రామంలో గ్రామకంఠానికి సంబంధించిన భూమిని కొంతమంది కబ్జా చేశారని, ఆ భూమిని అధికారులు కాపాడని గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా మెదక్ ఆర్డీఓ రమాదేవి ల్యాండ్ అండ్ సర్వే ఏడీ కిషన్ లు మాట్లాడుతూ ఏళ్ల తరబడి మోకాపై సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులకు ప్రభుత్వం లబ్ధి చేకూర్చుందని, అక్రమంగా పట్టాలు పొంది ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందుతున్న వారికి ఇకపైన రద్దు చేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో మొదటగా మొత్తం గ్రామాన్ని సర్వే నిర్వహించి వాటిలో ప్రభుత్వ భూములు, ఇనాం భూములు, దేవాదాయ భూములను ముందుగా గుర్తించి సర్వే చేయడం జరుగుతుందని, అనంతరం ప్రైవేటు పట్టా భూములను సర్వే చేసి నిజమైన రైతులకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులు చూసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టా కలిగి ఉండి మోకాపై లేకపోవడం, మోకాపై ఉండి పక్కా కలిగి ఉండకపోవడంపై అంశాలను ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులు, ప్రజలు రీసర్వేకు సహకరించాలన్నారు. భూముల రీసర్వేతో భూ సమస్యలు తీరుతాయన్నారు. సకల భూ సమస్యలను పరిష్కరించేందుకే భూభారతి చట్టం 2025 తీసుకురావడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ సమస్యలు పరిష్కరించడమే ఉద్దేశంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూములకు సంబంధించి ఎలాంటి రికార్డులు, పహానీలు, టీపాస్లు లేని 373 గ్రామాలను గుర్తించడం జరిగిందని, మెదక్ జిల్లాలో 24 గ్రామాలను గుర్తించి ఆ గ్రామాల్లో భూ సమస్య రాకుండా భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, ఏడీ కిషన్, తహసీల్దార్ మాలతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వినయ్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. కాబట్టి రైతు సోదరులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ భూభారతిలో భూముల రీసర్వేకి సంబంధించి మనం ఏం చేయబోతున్నాం అనేది ఎవరు కూడా అనుమానంతో మనం బయటికి వెళ్ళడానికి వీలేదు. ఏదైనా కూడా ఇక్కడే మనము ఈ అవగాహన కార్యక్రమంలోనే పూర్తి స్థాయిలో మనం పూర్తి అవగాహన చేసుకుని డౌట్ లేకుండా మనము క్షేత్రస్థాయిలో పనిని విజయవంతంగా పూర్తి చేసుకోవాలి అనేది ఉద్దేశం. ఇక్కడికి మీరు అందరూ రావడం ఎంతో సంతోషదాయకం. మీకు ఎన్నో పనులు ఉన్నా కానీ ఇప్పుడు నాట్లేస్తున్నారు, అయినా కానీ మీ సమయాన్ని ఇక్కడ వెచ్చించి మీరు రావడం చాలా సంతోషదాయకం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు భూములు మనకు రకరకాల భూములు ఉన్నాయి. ఎల్నీనో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే విధంగా ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టాలని, భవిష్యత్తును కాపాడుకోవాలని చిన్నశంకరంపేట ఎంపీడీఓ దామోదర్ పిలుపునిచ్చారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో తెలంగాణ జలసిరి పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఎల్నీనో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే విధంగా ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టాలని, భవిష్యత్తును కాపాడుకోవాలని చిన్నశంకరంపేట ఎంపీడీఓ దామోదర్ పిలుపునిచ్చారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో తెలంగాణ జలసిరి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీబీజీ రామ్జీలో భాగంగా ప్రతి ఒక్కరూ భూగర్భ జలాల పెరుగుదలకు కృషి చేయాలని, ఇంటి నుంచి వచ్చే మురుగునీటిని భూమిలో ఇంకించే విధంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, రైతులు తమ పంట పొలాల వద్ద పంట కుంటలను ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరగడానికి సహాయపడతాయన్నారు. వర్షపు నీరు వృధా కాకుండా నేరుగా భూమిలో చేరి బోర్లో నీటి మట్టం పెరగడం కోసం వేసవిలో కూడా బోర్ బావులు ఎండిపోకుండా ఈ ఊటకుంటలు ఎంతో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్ తో పాటు విబిజీ రామ్జీ ఏపీఓ రాజ్ కుమార్, ఎంపీఓ వినోద్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు, విబిజీ రామ్జీ సిబ్బంది పాల్గొన్నారు. జలసిరి పనుల్లో భాగంగా మనకు కాంపౌండ్స్, పర్కులేషన్ ట్యాంక్స్, ఇండివిజువల్ సర్క్యూట్స్, కమ్యూనిటీ సర్క్యూట్స్, డ్రైనేజ్ సర్క్యూట్స్, అలాగే బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ ఇవ్వడం జరిగింది. వీటిపైన నిరంతరం ఉన్నతాధికారులు రివ్యూ ఉంటుంది. ఇది అత్యవసరంగా మనం గురించి విబిజీ రామ్జీలో చేపట్టవలసిన ప్లాన్లను మనం ఇది. అందులో భాగంగానే ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కోసము ఈ జలసిరి, తెలంగాణ జలసిరి అనే పోస్టర్స్ని కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది. ప్రతి వర్షపు నీరు కూడా భూమిలోకి ఇంటి భూమిలో
నీటి మట్టం పెంచాలనే ఉద్దేశంతో ఈ పనులను చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇట్టి అవకాశాన్ని ఉపయోగించుకొని తమ పొలాలను, కాంపౌండ్లను, ఇంటి దగ్గర ఇంకుడు గుద్దులను, అలాగే ఊరికొక పర్కులేషన్ ట్యాంకును కూడా భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ నిరసన. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. సంగారెడ్డి జిల్లా పటంచెరు డివిజన్లోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎస్ఐఆర్పై ప్రజల్లో విస్తృత అవగాహన. 30 ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వరుణయాగం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీడియా సమావేశం. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్ జరుగుతుంటే ప్రధాని మోదీ పట్టించుకోవటం లేదని ఆరోపించిన ప్రతాప్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.